హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది చింతపండు పులిహోర. దానికి ఫస్ట్ మనం మనం బియ్యం బట్టి మనం చింతపండు తీసుకోవాలి. నేనైతే ఇది పావు కేజీ చింతపండు జ్యూస్ తీసుకొని చింతపండు ఫస్ట్ నానబెట్టేసుకుని దాంట్లో చిన్న జ్యూస్ ఉంటుంది కదా, అది ఒక పెనంలో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని ఇది చిక్కగా మరగనివ్వాలి. అలా చిక్కగా అయిపోతే సరిపోతుంది. ఇంకా స్టోరేజ్ పెట్టుకోవాలంటే ఇంకా చిక్కగా చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర చేసుకోవడానికి అయితే ఇలా సరిపోతుంది, ఇంత చిక్కగా. మీరు ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా బెల్లం వేసుకున్నా బాగుంటుంది. నేనైతే బెల్లం వేయట్లేదు, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇదైతే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోరకి కాంబినేషన్గా బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి బంగాళదుంపలు మనం ఫస్ట్ పీల్ చేసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూకిట్లో ఆయిల్ వేసుకొని ఈ పొటాటో పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసా కదా నేను ఎలా ఫ్రై చేసుకున్నాను. మరి ఎక్కువ మాడిపోయేలాగా కలర్ వచ్చేలా ఏమీ అవసరం లేదు. ఒక 5 minutes ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అలాగే మళ్ళీ ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లైట్గా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవైతే ఉల్లిపాయలు కూడా వేగేటప్పుడు వేసుకుంటే దాని స్మెల్ కూడా పోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్. అలా ఫ్రై చేసుకోవడమే. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు, అందుకని ఉప్పు వేసుకుంటాం అంతే. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. మీకు రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోకూడదు, పసుపు ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సాయి పసుపు కాబట్టి స్మెల్ అయితే ఎక్కువగా వస్తుంది, అందుకని మేమైతే పసుపు ఎక్కువ వేసుకోము, కొంచెమే వేసుకున్నంత పేరుకి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత పొటాటోస్ ఉంటాయి కదా, ఫ్రై చేసిన పొటాటోస్ అవన్నీ వేసుకోవాలి. ఎలాగో మనం మగ్గిచ్చేసాం కాబట్టి పొటాటోస్ని ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. మనం ఇలా మగ్గపెట్టాల్సిన అవసరం. పొటాటోస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా అంతా పొటాటోకి పడుతుంది. కొంచెం 1/2 glass వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పొటాటోస్ ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి. వాటర్ వేసుకొని ఒక 10 minutes చేసుకుంటే సరిపోతుంది. 10 to 5 minutes అంతే అయిపోతుంది కర్రీ. ఈ పొటాటో కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. రాని వాళ్ళు కూడా కర్రీ ఇప్పుడు వంట చేసే బిగినర్స్ ఉంటారు కదా, ఈ కర్రీ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. ఇది రైస్కైనా చపాతీకైనా పులిహోరకైనా పుల్కాలకైనా దేనికైనా బెస్ట్ కాంబినేషన్ ఈ కర్రీ. చపాతీలకి అయితే చూడాల్సిన అవసరం బాగుంటుంది. చపాతీలకి అయితే కొంచెం పొటాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్దగా కట్ చేసుకోకూడదు అంతే. ఇప్పుడు నేనైతే పులిహోర పేస్ట్ ఉంది కదా, నేనైతే రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాను. అది చల్లారిన తర్వాత రైస్ ఈ టామరిన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. అందులో ముందు నేనైతే రైస్లో మిక్స్ చేసేస్తాను, తర్వాత పోపు పెడతాను. అది మిక్స్ చేసుకుని అన్నం ఏంటంటే మీరు కుక్కర్లో కానీ దేంట్లోనన్నా రైస్ మామూలుగా వార్చుకొని వండుతారు కదా, అలాగైనా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చల్లారిన తర్వాతే కలపాలి, ఎందుకంటే లేకపోతే కుక్కర్లో అయితే రైస్ ముద్దగా ఉంటుంది కదా, అందుకని. అలాగే మిక్సీలో నేను ఆవాలు ఒక్కటే వేసాను, ఆవపిండి. ఇది ఆవపిండి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, తాలింపు వేసుకున్న తర్వాత అయినా లాస్ట్లోనే మిక్స్ చేసుకోవచ్చు. ఆవపిండి మాత్రం కంపల్సరీ, ప్రసాదంలా రావాలంటే మీకు ఆవపిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఆవపిండి వేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది తాలింపు పెడుతున్నాం కదా పులిహోరకి. శనగపప్పు వేసుకోవాలి 2 tablespoons. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. సారీ ఫస్ట్ మినపప్పు వేసుకున్నాం, ఆ తర్వాత శనగపప్పు వేసుకోవాలి, పచ్చిశనగపప్పు. అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి.
ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మీడియం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకొని, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఎండుమిర్చి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఘాట్ అయితే. అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ జీడిపప్పు అయితే, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే పులిహోరకి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకొని ఒక 2 సార్లు ఇలా ఒకసారి 2 సార్లు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పులిహోర తాలింపు రైస్లోకి వేసేసుకోవడమే, అంతే. సాల్ట్ అయితే నేను రైస్లోనే మిక్స్ చేసుకున్నాను, సపరేట్గా ఏం వేయలేదు. అదంతా వేసుకొని మనం మిక్స్ చేసుకోవడమే. అలా yellowish-గా వస్తుంది మనం మిక్స్ చేసేటప్పుడు. మీ ఇష్టం, చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, గరిటెతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చింతపండు పేస్ట్ని మిక్స్ చేస్తాను కాబట్టి చేత్తో మొత్తం అంతా పట్టేస్తుంది, పోపే కాబట్టి ఈజీగా గరిటెతో మిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పులిహోర. మీకు స్టోరేజ్ కూడా, చింతపండు పేస్ట్ స్టోరేజ్ ఎలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలో నేను చెప్తాను మళ్ళీ. నేనైతే అలాగే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. ఇదైతే ఇన్స్టెంట్గా, ఇది పూజలకి కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. పూజలకి నిద్ర అయింది, రాత్రి చేసుకున్నది ఉదయం పెట్టకూడదు, ఇన్స్టెంట్గా చేసుకోవాలి.